మ్యాక్సిమల్ ఐడియల్. మ్యాక్సిమల్ ఐడియల్ మీకు లెట్ ఆర్ బి రింగ్ అండ్ ఎస్ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్. దెన్ ఎస్ ఈ సెట్ టు బి మ్యాక్సిమల్ ఐడియల్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఐడియల్ ఇన్ ఆర్. ఇక్కడ ఆర్ రింగ్ అని తర్వాత ఎస్ అనేది ఐడియల్ ఆఫ్ ఆర్ అయినప్పుడు ఎస్ మ్యాక్సిమల్ ఐడియల్ ఎప్పుడంటే అంటే ఆర్లో మీకు వేరే రింగ్ ఉండకూడదు. ఇంకా ఆర్లో మీకు ఆర్లో వేరే ఐడియల్ ఉండకూడదు. ఈ ఒకటే ఎస్ ఒకటి ఐడియల్ అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటే ఎస్ని మ్యాక్సిమల్ ఐడియల్ అంటారు. లేదు ఇలా కూడా చెప్పవచ్చు మ్యాక్సిమల్ ఐడియల్. ఎలాగంటే మీకు లెట్ ఆర్ బి రింగ్ తర్వాత ఎం అనేది ఐడియల్. ఐడియల్ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటామంటే మనకి ఏ అనేది వేరే ఐడియల్ ఉన్నప్పుడు అప్పుడు ఎం ఈజ్ కంటెంట్ ఏ అవ్వాలి, ఏ ఈజ్ కంటెంట్ ఆర్ అవ్వాలి. ఇక్కడ ఎంని మ్యాక్సిమం ఎం ఐడియల్, ఎంని మ్యాక్సిమం ఎప్పుడు అంటామంటే ఏ అనేది వేరే ఐడియల్ ఉన్నప్పుడు అప్పుడు ఎం అనేది ఏ బుక్స్ అవ్వాలి, ఏ అనేది ఆర్ బుక్స్ అవ్వాలి. ఇలా కూడా మీకు ఎం ఏమంటారు మ్యాక్సిమం. సో ఇక్కడ ఆర్ అనేది రింగ్ అయినప్పుడు అక్కడ ఎస్ అనేది ఐడియల్ ఉన్నప్పుడు ఎస్ మాత్రం ఐడియల్ అనుకోండి, వేరే ఐడియల్ లేదనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు ఎస్ని మ్యాక్సిమం ఐడియల్ అంటారు. ఇది మ్యాక్సిమం ఐడియల్. నెక్స్ట్ ప్రైమ్ ఐడియల్. ప్రైమ్ ఐడియల్. ప్రైమ్ ఐడియల్. Let R be ring. Let R be ring. And S is an ideal. S is an ideal of R. Then S is said to be prime ideal. Prime ideal. If AB belongs to దీనిలో S అయినప్పుడు A belongs to R, then either A is subject, A is belongs to R, or A is belongs to S, or B is belongs to S, or B is belongs to S. ఇప్పుడు చూడండి, దీనిలో ప్రైమరీ అంటే R అనేది రింగ్ అవుతుంది, S అనేది ఐడియల్ ఆఫ్ R. తర్వాత మనకి S అనేది ప్రైమరీ ఎప్పుడు అంటే A belongs to S అంటే క్లోజర్ ప్రాపర్టీ. ఏ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఈ రెండు మూలకాలు కూడా ఆర్లో మూలకాలు. అప్పుడు ఈ రెండిట్లో ఒకటి ఏ కానీ బి కానీ ఉండాలి, ఎస్లో ఉండాలి. ఏ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఏ బి రెండు కూడా మీకు ఆర్లో మూలకాలు. తర్వాత ఈ ఏ బి రెండింటిలో ఏదో ఒకటి ఏ కానీ బి కానీ ఒకటి ఎస్లో ఉండాలి. అప్పుడు ఈ ఎస్ ఏమంటారంటే ప్రైమ్ ఐడియల్ అంటారు. ప్రైమ్ ఐడియల్. నెక్స్ట్ ఇవాళ మీరు గ్రూప్స్లో రాశారు ఇంతకుముందు. ఎక్స్పోర్ట్ చేస్తే ఇది ఆ రెసిడ్యూ క్లాసెస్ అని గ్రూప్లో చేశారు. రెసిడ్యూ క్లాసెస్ దీన్ని పోసిట్స్ కూడా అన్నారు. రెసిడ్యూ క్లాసెస్ ఆర్ పోసిట్స్. రెసిడ్యూ క్లాసెస్ ఆర్ పోసిట్స్. లెట్ ఆర్ బి రింగ్. Let R be a ring and S is an ideal. S is an ideal of R. Then the set of posits of S in R. The set of posits of S in R is called residue classes. It is denoted by R base. Set of posits of S in R. Set of posits of S in R. The residue classes is denoted by R base. Therefore R base అంటే మీకు R base అంటే set of posits ఇలా ఉంటాయి. Set of posits and posits ఇలా ఉంటాయి. మనకి R అనుకోండి, R లో మీకు సెట్స్, R లో మీకు R అనే సెట్ ఇది. సెట్లో మీకు ఏముంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. R అనేది మూలకాలు, ఇవి R లో మూలకాలు ఉంటాయి. అంటే ABC ఇలా ఉంటాయి. ABC ఇలా ఇవి బిలాంగ్స్ టు R. అది R అనే సెట్ అది. తర్వాత రెసిడ్యూ క్లాసెస్ అంటే మీకు కోసెట్స్ ఉంటాయి. కోసెట్స్ అంటే కోసెట్స్లో ఏముంటాయి మీకు S ప్లస్ A, S ప్లస్ B, S ప్లస్ C ఇలా ఉంటాయి. మనం ఇవన్నీ కూడా మీకు R బేస్ ఉంటాయి.
ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ బి, ఎస్ ప్లస్ సి, ఇలా ఈ విధంగా మీకు ఆర్ బైస్. సో ఇక్కడ మీకు ఆర్లోని ఏబిసి కాబట్టి ఎస్ ప్లస్ ఈ, ఎస్ ప్లస్ బి, ఎస్ ప్లస్ సి పోసిట్స్ ఇది ఆర్ బైస్. సో ఆర్ బైస్ మోర్ కరెంట్ ఇలా ఎప్పుడు తీసుకోవాలి, ఆర్లో మోర్ కరెంట్ మనకి ఇలా తీసుకుంటున్నాం, ఆర్ బైస్ మోర్ కరెంట్ ఇలా తీసుకోవాలి. ఎస్ ప్లస్ ఏ, ఎస్ ప్లస్ బి, ఎస్ ప్లస్ సి, ఎస్ ప్లస్ డి అలా తీసుకోవాలి ఆర్ బైస్. ఇప్పుడు మనకి సపోజ్ ఇక్కడ మనం ఎక్కడ తీరంలో ఉపయోగిస్తాం, ఎక్కడ కూడా ఉపయోగిస్తాం. ఇక్కడ మీకు ఏ బిలాంగ్స్ టు ఆర్ అనుకోండి, అప్పుడు ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్. ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్. ఇప్పుడు ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్ అనుకోండి, ఏ బిలాంగ్స్ టు ఆర్ రాసుకోవచ్చు. ఏ బిలాంగ్స్ టు ఆర్ అయితే సింప్లైజ్ ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్ ఆర్ ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్, ఏ బిలాంగ్స్ టు ఆర్ ఇది లెక్కలో ఉపయోగిస్తాం, తీరంలో ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ ఉన్నప్పుడు ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్ రాసుకోవాలి. ఇక దీనికి ఏ చేస్తే ఇది ఎస్ చేస్తే ఏ బిలాంగ్స్ అంటే ఎస్ చేసి అనుకోండి అది ఆర్ బేస్ అవుతుంది. ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బేస్ ఎస్ తీసేసి అనుకోండి ఏ బిలాంగ్స్ టు ఆర్ లెక్క ఉపయోగిస్తాం. ఇది ఇలా తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ పోసిట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ పోసిట్స్ వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి. సెట్స్కి పోసిట్స్ నియమాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ పోసిట్స్ అవి ఏంటంటే ఆల్రెడీ మీ గ్రూప్లో కూడా వేసారు. ఆల్రెడీ మీ గ్రూప్లో కూడా పోసిట్స్ ప్రాపర్టీస్ వేశారు. ఇవేంటంటే ఒకటి మొట్టమొదట ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎస్ వాల్యూ మార్క్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ ఏ ప్లస్ ఎస్, ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎస్ ప్లస్ ఏ అన్న ఏ ప్లస్ రెండు ఉంటాయి. దాన్ని ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. అలాగే రెండోది ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్, ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎస్, ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ ప్లస్ ఏ ఎస్ రాసేసుకోవచ్చు. ఆర్ ఎస్ ప్లస్ ఎస్ ఇచ్చేటప్పుడు ఏ బిలాంగ్స్ టు ఎస్ రాసుకోవచ్చు. ఇంప్రెషన్ పెట్టి ఎట్లా ఉపయోగిస్తామండి, ఏ బిలాంగ్స్ టు ఎస్ అయినప్పుడు ఎస్ ప్లస్ ఏ ఎస్ ఆర్ ఎస్ ప్లస్ ఎస్ అనుకోండి ఏ బిలాంగ్స్ టు ఎస్ అవుతుంది, ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది ఇఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎస్ ప్లస్ బి ఇంప్లైస్ ఏ మైనస్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి అయినప్పుడు ఏ మైనస్ బిలాంగ్స్ టు ఎస్ రాసుకోవచ్చు. ఆర్ ఏ మైనస్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి ఉంటుంది. ఇంప్లైస్ కండిషన్ ఎట్లా ఉపయోగిస్తాం, ఎస్ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఎస్ ప్లస్ బి అయితే ఏ మైనస్ బిలాంగ్స్ టు ఎస్, లేదా ఏ మైనస్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి ఉంటుంది. ఇంప్లైస్ కండిషన్. తర్వాత నెక్స్ట్ నాలుగోది ఎడిషన్ ఆఫ్ పోసిట్స్. ఎడిషన్ ఆఫ్ పోసిట్స్ అంటే రెండు పోసిట్స్ కలపడం. ఇందులో ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి ఎడిషన్ ఆఫ్ పోసిట్స్ రెండు పోసిట్స్ కలపడం అనేది ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి రెండు పోసిట్స్ కలపడం. ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి, ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి అంతేగాని 2s ప్లస్ ఏ ప్లస్ బి రాయకూడదు. ఎస్ ప్లస్ బి అయినప్పుడు దాన్ని ఏమేం చేస్తుంది అలా ఎడిషన్ అంటే ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే 2s రాయకూడదు. ఇప్పుడు అలాగే ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు, ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి రాసుకోవచ్చు. ఎడిషన్ ఆఫ్ పోసిట్స్ కాబట్టి. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ పోసిట్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ పోసిట్స్. పోసిట్స్ రెండు పోసిట్స్ ఎక్స్వైట్ కదా, ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి is equal to s plus ab, s plus a and s plus b is s plus ab. ఇక్కడ మాదిరిగానే ఎస్ స్క్వేర్డ్ ఎస్ఏ ఏఎస్ ఏబి రాయకూడదు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ పోసిట్స్ రెండు పోసిట్స్ మల్టిప్లై చేయాలంటే ఎస్ ప్లస్ బి ఎస్ ప్లస్ ఏబి అది మల్టిప్లికేషన్ పోసిట్స్. ఆల్రెడీ ఏబి పోసిట్స్ ప్రాపర్టీస్ ఆల్రెడీ గ్రూప్లో చేశారు. ఇక్కడ మనకి పోసిట్స్ కాబట్టి ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ వస్తుంది, అదే మారుతుంది. లెక్కలో ఉపయోగిస్తారండి ఇది కూడా. ఎస్ ప్లస్ ఏ అన్న ఇవే మీకు గ్రూప్ రాశారు, ఇప్పుడు రింగ్లో రాసిన. నెక్స్ట్ ఇది మళ్ళీ వెక్టర్ స్పేస్ వస్తుంది మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ పేపర్లో వెక్టర్ స్పేస్ ఉంది, ఆ వెక్టర్ స్పేస్లో కూడా రాస్తారు. ఇవే ప్రాపర్టీస్. సో ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ ఏ రాసు ఏ ప్లస్ రాసు వాల్యూ మారదు. ఏ బిలాంగ్స్ ఎస్ అయినప్పుడు ఎస్ ప్లస్ ఏ లెస్ అవుతుంది. ఇక్కడ ఏ బిలాంగ్స్ ఎస్ ఇస్తే
ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ ఏ ఇచ్చింది, లేదా ఎస్ ప్లస్ ఏ లెస్ ఇచ్చి అనుకోండి ఏ బిలాంగ్స్ ఎస్ వస్తుంది. ఇక్కడ మనకి ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి అనుకోండి ఏ మైనస్ బిలాంగ్స్ ఎస్ అవుతుంది, ఆర్ ఏ మైనస్ బిలాంగ్స్ ఎస్ అయితే ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి అవుతుంది. అది ఎడిషన్ ఆఫ్ కోసెట్స్, రెండు కోసెట్స్ని కలపడం అలాగా. అంటే ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బిని ఈజ్ ఈక్వల్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. ఆర్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బిని ఎక్స్పెండ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి రాసుకోవచ్చు. అలాగే మల్టిప్లికేషన్ అలాగే ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ బిని ఎస్ ప్లస్ ఏ ఆర్ ఎస్ ప్లస్ ఏ బిని ఎస్ ప్లస్ ఏ ఎస్ ప్లస్ రాసుకోవచ్చు. ఇది మల్టిప్లికేషన్ కోసెట్స్. ఈ ప్రాపర్టీస్ ఇవి. ఈ ప్రాపర్టీస్ ఉపయోగించుకుని నెక్స్ట్ మనకి థియరమ్ అవుతుంది. ఆ థియరమ్ నెక్స్ట్ క్లాస్.